హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చేసి అయితే మనం 6 o'clock అయితే ఆన్ చేసినాము. ఇట్లా ఇంటికానే ఆన్ చేసినాము. ఆన్ చేయగానే బుకింగ్ అయితే పడింది. అండ్ అక్కడ అంబేద్నగర్ నుండి మనకి ఇక్కడ వచ్చేసి బిహెచ్ఎల్ సైడ్ పడింది బుకింగ్. బిహెచ్ఎల్ డ్రాప్ చేసి అండ్ బిహెచ్ఎల్కి వెళ్ళి ఇక్కడ కుమ్మర్ కూడా వచ్చింది అనమాట, శ్రీశైలం హైవే రోడ్. అండ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన, చూపిస్తా చూడండి. అండ్ నేను ఆఫర్ చెప్పినా కదా నిన్న, మనకి ఓలాలో అయితే ఆఫర్ ఇచ్చి మినిమం బిజినెస్ అనేది ఇచ్చింది అనమాట. మనం 100 కిలోమీటర్ తిరిగితే 2000 ఇస్తాడు, 200 కిలోమీటర్ తిరిగితే 4000 కల్పిస్తాడు అనమాట. మనం ఒకవేళ 100 కిలోమీటర్లకి ఒక 1500 అయింది అనుకో అమౌంట్. మనకు 1500 అయితే 100 కిలోమీటర్లకి మనకు ఒక 500 కలిపి 2000 చేసి ఇస్తారనమాట. అట్లా ఆఫర్ ఇచ్చింది మనకి. పర్ కిలోమీటర్కి అయితే 20 రూపీస్ ఇస్తున్నాను అనమాట. మనకి ఆఫర్ అయితే అట్లా ఉంది, చూపిస్తా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు మనకి కిలోమీటర్ ఎక్కువ ఇచ్చి అమౌంట్ తక్కువ ఇచ్చినా తీసుకోవాల్సిందే, కంపల్సరీ తీసుకోవచ్చు, ఏం కాదు మనకి. ఎందుకంటే మనకి నేను ఇప్పుడు వచ్చిన కిలోమీటర్ వచ్చేసి మనకి 41 కిలోమీటర్ వచ్చిన 41 వస్తే మనకి ఇచ్చిన అమౌంట్ మనకి వచ్చేసి 365 ఇచ్చింది అనమాట. 41 కిలోమీటర్కి 365 తక్కువనే ఇచ్చింది కదా మనకి. అందులో యాడ్ చేసేస్తారు. ఇప్పుడు మనం 41 కిలోమీటర్ వచ్చినాం కదా, 41 ఇంటూ 20 రూపీస్ ఇట్లా ఇంక్లూడ్ చేసి ఇస్తారు అనమాట. మొత్తం 800 వస్తుంది మనకి టోటల్. మనకు వచ్చిన అమౌంట్ మిగతా అమౌంట్ కలుపుకొని ఇస్తారు అనమాట. మనకి కిలోమీటర్ ఎక్కువ ఇచ్చి అమౌంట్ తక్కువ వచ్చినా తీసుకోవచ్చు అనమాట, ఏం కాదు. బుకింగ్ మనకి అందులో యాడ్ అయ్యి వస్తాయి అమౌంట్. అండ్ చూపిస్తా చూడండి మీకు. చూడండి, ఓలాలో అయితే 2 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. మనకి ఏ బుకింగ్ ఎంత వచ్చిందనేది చూపిస్తా చూడండి. అండ్ ఫస్ట్ బుకింగ్ మనకి 32 కిలోమీటర్స్ పోయినా, 32 పోతే చూడండి, 32 పోతే 467 ఇచ్చిండు మనకి టోటల్. మనకి ఇచ్చిన అమౌంట్ ఏమో 362 ఇచ్చిండు మనకు వచ్చే అమౌంట్. అండ్ మనకి ఇలా 32 అంటే మనకి ఎంత వస్తుంది అమౌంట్ అంటే 600 చేంజ్ వస్తుంది అనమాట. మనకి ఇచ్చిన అమౌంట్ ఏమో 362 ఇచ్చిండు, మనకి యాడ్ చేసి ఇస్తాడు ఆడ అమౌంట్ అట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేదేమో ఇదేమో 41 కిలోమీటర్ వచ్చిన 41 365 ఇచ్చింది మనకి అమౌంట్. మనకు వచ్చిన అమౌంట్ అయితే 365 మనకి యాడ్ చేసి ఇస్తాడు అనమాట. అట్లా మనం తక్కువ వచ్చిన అమౌంట్ ఏం కాదు, తీసుకోవాలి. కిలోమీటర్ ఎక్కువ వచ్చి తక్కువ వచ్చినా ఏం కాదు, మనకి యాడ్ చేసి అయితే వస్తాయి. ఆఫర్ చూపిస్తా చూడండి. చూడండి, నాకు డైలీ 6 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేయాలా. ఈ 6 బుకింగ్లు కంప్లీట్ చేస్తేనే మనకి ఆఫర్ అనేది వర్తిస్తుంది. చూడండి, టోటల్ 73 కిలోమీటర్స్ తిరిగిన. నేను 73 కిలోమీటర్స్ తిరిగితే మనకి ఎంత రావాలి అమౌంట్ మొత్తం టోటల్ 7 × 20 అంటే 1400. ఇది ఒక 60, 1500 టోటల్ 1500 రావాలా. మనకి 1500 రావాల్స్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఇచ్చింది. మనకి ఎంత వచ్చిందంటే 728 ఇచ్చింది అనమాట. మిగతా 700 చేంజ్ ఏమో అందులో మనకి ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. ఇంట్లో ఆఫర్లో ఇక్కడనే చూపిస్తాడు అనమాట. మన ఇన్సెంటివ్లోనే చూపిస్తాయి. 6 బుకింగ్స్ కంప్లీట్ అయిపోయాక మనకి కిందనే చూపిస్తాడు. మనం తిరిగిన కిలోమీటర్ ఇక్కడ చూపిస్తాడు, ఈ రౌండ్ సర్కిల్లో చూపిస్తాడు. మనం కిందనేమో 6 బుకింగ్స్ కంప్లీట్ చేసినాక ఇక్కడ మనకి ఇచ్చే అమౌంట్ ఎంతనో ఇంక్లూడ్ చేసి ఇచ్చే అమౌంట్ ఇక్కడ చూపిస్తాడు అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట ఈ ఓలా ఆఫరు. చూడండి, చూసి నడిపించుకోండి బండి అయితే. మనకు ఎక్కువ కిలోమీటర్ ఇచ్చి అమౌంట్ తక్కువ ఇచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. మనం తీసుకుని మనకి ఇంక్లూడ్ అయ్యి అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం హైవే రోడ్ సైడ్ వచ్చిన. చూద్దాం, ఎయిర్పోర్ట్ సైడ్ అయితే వెళ్దాము, లేకపోతే వెయిట్ చేస్తా. అక్కడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి పడకుంటే ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళిపోతా. ర్యాపిడో వరకు ఆన్ చేసి పెట్టినా, చూద్దాము. చలో వెయిటింగ్ అయితే చేద్దాం. మరి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళి నేను డ్రాప్ చేసిన కాడ నుండి మనకి 8 కిలోమీటర్ చూపించింది. ఇక అట్లానే వచ్చేసినాం. అక్కడ ఎట్లాగో బుకింగ్స్ పడవు. అట్లానే ఎయిర్పోర్ట్కి వచ్చినా. మనకి సీరియల్ వచ్చేసి 262 చూపిస్తుంది. టైం గట్టిగానే పట్టేటట్టుంది. అందులో ఈరోజు సండే, తొందర అవుతుంది కదా తెలియదు. మరి చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం. క్యాబ్స్ అయితే బాగానే ఉన్నాయి. చలో వెయిటింగ్ అయితే చేద్దాం. మరి డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన 6 గంటలకు అయితే క్లోజ్ చేసిన డ్యూటీ.
అండ్ ఇక్కడ మా కంపెనీ దగ్గరకు వచ్చి అయితే వీడియో తీస్తున్నా. అండ్ ఇటు ఎంత చేసిన అంటే అమౌంట్. అండ్ ర్యాపిడోలో అయితే ఏం కొట్టలేదు ఇలా. ఇలా ఓలాలో అయితే ఆఫర్ ఉందని ఇలా అయితే ఏం చేయలేదు అమౌంట్. అండ్ ఓలాలో వచ్చేసి మనం 2879 రూపీస్ అయితే చేసిన, 2878 అయితే చేసిన. ఇలా వచ్చేసి 7 ట్రిప్స్ కంప్లీట్ చేసిన. మనకు వచ్చేసి ఇలా ఆఫర్ ఉందన్నమాట. 7 ట్రిప్స్ కంప్లీట్ చేసిన. మనం చూడండి నేను తిరిగిన కిలోమీటరు ఒక్క నిమిషం నెట్ వస్తలేదు. చూడండి నేను ఓలాలో తిరిగిన కిలోమీటర్ అయితే 210 తిరిగినా అనమాట. మనకి 210 తిరిగితే అమౌంట్ ఓలోడు మనకి ఇచ్చే అమౌంట్ 4000 ఇస్తాడు, 4200 ఇస్తాడు. 4200 అంటే నాకు నేను చేసిన అమౌంట్ వచ్చేసి 2000 ఇక్కడ ఉంది చూడండి, 2879 అయితే చేసిన కదా. దీని తర్వాత మనకి మిగిలిన అమౌంట్ ఎంత, రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఇంక్లూడ్ చేసి ఇస్తాడు అనమాట 4200కి. వాడు ఇచ్చే అమౌంట్ మనకి 4200 కల్పిస్తాడు కాబట్టి మనకి వాడు ఇచ్చే అమౌంట్ ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఏమో ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 1354 రూపీస్ అనమాట మనకి ఇచ్చే అమౌంట్. మొత్తం టోటల్ 4200 కాబట్టి మనకి ఇచ్చే అమౌంట్ అయితే ఇక్కడ ఉంది అనమాట. నేను 200 కిలోమీటర్కి 210కి ఏమో 2879 చేసిన. ఇంకా మనకి 4200 రావాలి కాబట్టి వాడు కల్పిస్తాడు అనమాట. 1354 రూపీస్ అయితే మనకు వస్తాయి. ఇంకా అయితే ఇలా టోటల్ వచ్చింది అమౌంట్ అయితే మనకి 4200 అయితే వేసిన ఈరోజు టోటల్. ఇది ఈరోజు అయితే డ్యూటీ టైం అండ్ డ్యూటీలే. మార్నింగ్ అయితే చూడండి 11 ఆగస్టు సండే ఈరోజు 6:30 అవుతుంది. 6 o'clock అయితే క్లోజ్ చేసిన. ఓకే టోటల్ అయితే 400 అయితే అయింది, 4200 అయితే అయింది. అండ్ కిలోమీటర్ వచ్చేసి 246 అయితే తిరిగిన. ఇక 250 అయితే తిరిగిన, 250 అయితే తిరిగిన టోటల్ అయితే. ఓకే ఫ్రెండ్స్.